మరొక పాట మనల్ని ప్రతి మనగా పాడడానికి స్థుతించడానికి ఉండండి. దేవుని మహిమ నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం.
దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దేవుడు చాలా అద్భుతంగా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. చక్కగా మనందరం కలిసి స్తుతిస్తూ దేవుడు మహిమపరుస్తూ దేవుడి రోజులో మరింతగా ముందుకు సాగడానికి మనము ప్రయత్నం చేద్దాం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రభువుకి చెల్లును గాక. ఎంతగానో దేవుని మనందరం స్తుతిస్తూ చక్కగా ఈ ఉజ్జీవ కోటల ద్వారా దేవునిలో మరింతగా మనందరం బలపడుతూ దేవుని ఆశీర్వాదాల కొరకు మనం సాగిపోయి వచ్చి మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడుగా మన జీవితంలో ఉన్నారు. మరిన్ని ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన ఆయన కార్యాలను, ఆయన మాటలను నేర్చుకుంటూ దేవునికి మరింత సన్నిహితంగా మరింత దగ్గరగా ఉంటూ దేవునిలో మనందరం బలపడి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దీవించవే
నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక పాట మనం విందాం. ఈరోజు దేవుని స్తుతిద్దాం. పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ దేవుని కృపలో మాత్రము నడిపించబడదాం. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా జ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మ జ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మంచి రాజుని మంచు పంచులోన పెంచిన బంగారము పెంచిన నీ దేహము మంచి రాజుని మంచు పంచులోన పెంచిన బంగారము పెంచిన నీ చాలా సంతోషం అండి. చక్కటి పాటలు పాడి వినిపిస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మా మధ్యలో ఉన్న తల్లి గారు శిష్యులందరూ కూడా
ప్రత్యేకమైన పాట పాడతారు. చాలామంది మన బిడ్డలు మరి విదేశాల్లో ఉన్న బిడ్డలు, స్వదేశాల్లో ఉన్న బిడ్డలు, మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. చక్కగా మన అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మనం మహిమ పరుద్దాం. ప్రైజ్ లార్డ్. అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పవనమా మీ ప్రేమ ఎంత మధురమో, పవనమా మీ మనసు ఎంత నిపుణమో, పవనమా మీ ప్రేమ ఎంత మధురమో, పవనమా మీ చాలా సంతోషం. చక్కని పాట పాడి వినిపించిన చాలా ప్రత్యేకమైన మన మధ్యలో ఆహారం గారు కూడా ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరుస్తారు. అందరు గట్టిగా హల్లెలూయా, అందరూ ఉజ్వలంగా హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేయించిన గొప్ప కార్యాల కొరకై అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ మొదటి రోజు కుటుంబం ద్వారా మనందరినీ దేవుడు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట. ఉన్నవీసయ్యా ఆశలిన్ను నాలో ఉన్నవీసయ్యా
Hallelujah.
పాడి వినిపించిన సోదరులు ఆహరణ గారు ప్రత్యేకం, అలాగే సగం కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నారు. అందరు గట్టిగా హల్లెలూయా, అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం ఏదైతే ఆశపడుతున్నామో మన ఆశలన్నీ తీర్చగల దేవుడు. మన హృదయంలో ఉన్న తలంపులను ఆయన నెరవేర్చగల దేవుడు. ఆశ గల ప్రాణాన్ని యేసయ్య తృప్తి పరుస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి పిల్లరా, మనందరం కూడా దేవుడు స్తుతిస్తూ యేసయ్య నామాన్ని మహిమపరుస్తూ యేసయ్యకి మరింత సన్నిహితులుగా, యేసయ్య ఆశీర్వాదంతో నింపబడే బిడ్డలుగా మనందరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఈ పాట పాడుకుని మనందరం ఆరాధన చేసుకుని దేవుని వాక్యం కొరకు మనము సిద్ధపడదాము. నా దేవుని కృపవలన నా రాదు
హల్లెలూయా. అద్భుతమైన పాట పాడి వినిపించిన సోదరుల గారికి మా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చెప్తాను హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించి దేవుని కనపరిచి దేవుని నామాన్ని స్తుతించే ఇంత చక్కని ధన్యత భాగ్యం యేసయ్య మనందరికి దయచేశారు. మనందరం చాలా గొప్ప ధన్యులమై ఉన్నాం. ఎందరికో లేని గొప్ప భాగ్యం వేసి మనకిచ్చారు. దేవుడే మనందరినీ తన కృప చేత నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మనందరం కూడా ఒకసారి అలా మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నీ వాక్యం ద్వారా మాత్రంతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపించేది నాయన. నీ మెల్లమైన స్వరపు చేత మమ్మల్ని అందరం నింపండి తండ్రి. బలపరచడం ఆయనని మనందరం కూడా ఒక్కసారి అలా మోకరించి ఈ ప్రారంభ కోట మొదలుకుని ఈ కోట ముగించేంత వరకు కూడా ఒక ప్రత్యేకమైన దైవ కృప దైవ ప్రత్యక్షత మనందరి మీదకి విడుదల చేయనట్లు ఒక బలమైన కృపతో దేవుడు మనకు నింపినట్లుగా మనందరం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పెట్టి హల్లెలూయా 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 హల్లెలూయా
Thank you, Lord.
ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేత మనందరూ నింపి మొదటి రోజునే ఒక బలమైన కృపతో మనందరి మీదకి ప్రభు విడుదల చేసుకునే మంచి తరుణంలో ప్రభుని మనసారా స్తుతించి కనపడతాం. మహోన్నతుడని నామమును బట్టి వేలాది కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. రాత్రి సమయంలో మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటారు. మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని దీవించండి అయ్యా. నీ కృప వరాలు, ఆత్మ వరాలు, ఆత్మ ప్రత్యక్షతలు, సర్వ సత్యము మీరు మాకు నేర్పించండి. మమ్మల్ని అందరినీ మీరే బలపరచు, దీవించి నీ నామ ఘనత కొరకే వాడుకోమని మాటల ద్వారా ఇంతవరకు మహిమ పొందినందుకు నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించు. యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి స్తుతి ఆరాధన సేవకి నీ పాదములను అప్పగించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. కొంచెం మాట్లాడగా దేవుని మాట్లాడుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు చేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించేంత చక్కటి భాగ్యం, కృప దేవుడు మనందరికీ దయచేశారు. దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఈ 4 రోజులు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక ప్రారంభ కూటంలోనే ఒక ప్రత్యేకమైన కొన్ని మాటలు విని మనం దేవునికి సమర్పించుకుని ప్రార్థనా పూర్వకంగా వాక్యపు వెలుగులోనికి, వాక్యంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సత్య మార్గంలో ప్రభుకి మరింత దగ్గరగా ప్రభు సన్నిధిలో ఉండడానికి మనము ఇష్టపడదాం. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనందరం కూడా చదువుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. చాలండి. దేవునికి స్తోత్రం. ఇలా ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందుకు వారు అనగా ఇక్కడ యేసయ్య శిష్యులు అన్నమాట. యేసయ్య శిష్యులు అంటే దేవుని వాక్యాన్ని వారికి బోధించారు. ఎవరికి బోధించారు? వారు అంటే ఎవరంటే పౌలు, శీల. ఎవరండి? ఈ 16వ అధ్యాయం అనగానే మనం గమనించుకోవాలి. పౌలు, శీల అనేటువంటి వాళ్ళు యేసు ప్రభు సన్నిధిలో యేసు ప్రభుని ఎరిగిన వారే. వారు దేవుడితో ఎంతో నమ్మకంగా సాగిపోతూ ఉండగా వారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాల్లో అక్కడ ఒక ఆమె మారు మనసు పొందుకుని రక్షణ కావాలని అడిగిన సందర్భం కూడా చూస్తాం. ఆవిడెవరంటే లూదియా అనేటువంటి ఒక స్త్రీ. ఆ దైవజనుడైన భక్తుడు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాసిదోనియాలో ఫిలిప్పీకి ఇంటికి వచ్చింది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మాటలు విని ఆమె ఒక వ్యాపారం చేసుకుంటుండటం, ఆమె తూర్తయ పట్టణస్తురాలు, ఆమె ఓదా రంగు పొడిని అమ్ముకుంటూ ఉంది. ఆ అమ్ముకుంటున్న సందర్భంలో ఆమె అలా వెళ్తూ ఉండగా దేవుని మాటలు వినపడతా ఉన్నాయి. ఇవేవో బాగున్నాయి, మాటలు ఏవో బాగున్నాయి అనుకుని ఆమె కాసేపు కూర్చుని ఆ మాటలు విన్నది. ఆమె లూదియా వినగానే ఆ మాటలు ఏం చేశాయంటే ఆమె హృదయాన్ని తెరిచాయి. దేవునికి స్తోత్రం. ఆమె హృదయం తెరవబడి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్తున్న మాటలు మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి,
నేను మారు మనసు పొందుతానని చెప్పి 14 వచనంలో, అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తురతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకుని మమ్మను బలవంతము చేసాను. దేవునికి స్తోత్రం. ఈ లూదే అయినటువంటి తల్లిగారు వాక్యం అంటూ ఉంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. నిజంగా ఇది చాలా గొప్ప సంగతి అండి. దేవుడే ఆ మాటలు వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. ఆమె కష్టం, వారి కన్నీళ్లు, ఆమెకున్న ఇబ్బందులతో తొలగించబడ్డాయి. ఆమె హృదయంలో నెమ్మది కలిగింది. ఆమె వ్యాపారం చేసుకుంటుంది. తన వ్యాపారాన్ని ప్రక్కన పెట్టి, తన స్థితిని ప్రక్కన పెట్టి దేవుని మాటలు, దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాటల మీద ఆమె లక్ష్యం ఉంచిందటండి. వేటి మీద అండి? దైవజనుడు చెప్తున్న మాటల మీద, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచింది. అంటే గురి పెట్టింది అనమాట. జాగ్రత్తగా వినది. అందుకే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా వింటే లూదియా హృదయం తెరవబడినట్లుగా మన హృదయం కూడా తెరవబడుతుంది. హల్లెలూయా. మనం జాగ్రత్తగా శ్రద్ధగా వినాల. ఈ 4 రోజులు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక మనం శ్రద్ధగా ఈ మాటల మీద లక్ష్యం పెట్టామనుకోండి, మన హృదయాలు తెరవబడతాయి. తెరవబట్టమే కాకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఆమెయు 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును ఏం చేశారండి? దేవునికి స్తోత్రం. ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి, దేవునికి స్తోత్రం, మా ఇంటికి రండయ్యా, నేను విశ్వాసం గలదాన్ని అయితే ఒక్కసారి మా ఇంటికి రండయ్యా అని దైవజనుల్ని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. సువార్త ప్రకటించడానికి దైవజనుల్ని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. తనలాగా ఎంతో మంది ఆ ఊర్లో ఉండుండొచ్చు. వాళ్ళందరికీ రక్షణ కలగాలని ఆమె ఎంతో ఆశతో, ఆసక్తితో చూస్తున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈమె తన పని ఏదో, తన వ్యాపారం ఏదో, తన యొక్క పని ఏంటో తను చేసుకోకుండా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచడం వల్ల ఆమె హృదయం తెరవబడింది. మన పని ఏదో మనం చేసుకోవటం వల్ల ఏమంటే మన హృదయం తెరవబడదు. కానీ దేవుని మాటల మీద లక్ష్యం పెడితే మన హృదయము తెరవబడతాడు. దేవునికి స్తోత్రం. హృదయం తెరవబడిన వారి జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. అది విశ్వాసం ద్వారా. నేను మీకు ఫస్ట్ చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసం ద్వారా ఏమంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఆమేన్. 16:31 అదే ప్రభు చెప్తూ ఉన్నాడు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. విశ్వాసం ద్వారా, విత్ ఫైట్, వితౌట్ ఫైట్. ఈరోజు విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుందో, విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ దైవజనుడు పౌలు శీల అనబడుతున్నటువంటి వీళ్ళు ఎంతో దేవుళ్ళు ఎంతో నమ్మకంగా చక్కగా ఎదుగుతున్నారు. 16వ వచనంలో, ప్రార్థనల యందు వెళ్ళుచుండగా, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించిన ఈ మనుషులను సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఇక్కడ దయ్యం చెప్తా ఉంది. దైవజనుడు పౌలు శీల గారు వెళ్తా ఉన్నారట. ఆ దయ్యం పేరు పుతోను అనే దయ్యం. ఈ దయ్యం పెట్టిన ఒక ఆమె సోదు చెప్తూ ఉందట. అంటే సోదు చెప్పే వాళ్ళందరిలో దురాత్మ ఉంటుంది ప్రియులరా. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నీకు అది ఉంది, నీకు ఇది ఉంది,
లేకపోతే నీకు నా ఐదో ఉంది అని లోకంలో చాలా రకాల వాళ్ళు మనల్ని మభ్య పెడతా ఉంటారు. అందుకు మనం దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో మనం గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. గమనించుకోకుండా ఏది పెడితే నమ్మేసాం అనుకోండి, మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. నమ్మిన వారిని సైతం మోసం చేసే భయంకరమైన మోసపు తత్వాలు కలిగినటువంటి వాళ్ళు లోకంలో తిరుగుతూ ఉన్నారు. నమ్మిన వారిని సైతం మోసపుచ్చడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సువార్త అంటే ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడమే సువార్త అంట. అదే అయిపోయింది. అసలు సువార్త ఏంటి? అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళు, యేసు ప్రభువు అంటే ఎరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి యేసయ్య సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం ఏంటో నా దగ్గర రమ్మని కొండల్లోకి తీసుకెళ్తాను 2 రోజులు. అప్పుడు సువార్త ఏంటో అర్థమైంది. తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను అంతా. సువార్త యొక్క విధానం ఏంటో, సువార్త యొక్క ఆలోచన ఏంటో తెలియట్లేదు. మారిన వాళ్ళ దగ్గరికే మారాలని చెప్తున్నారు. ఈ రోజున సువార్త ఎలాగైపోయిందంటే మనుషుల్ని ఏమండి దేవుడి దగ్గర నడిపించట్లేదు, కానీ మనుషుల దగ్గరికి మాత్రం నడిపిస్తూ ఉన్నారు. మా దగ్గరికి వచ్చేయండి, మా చర్చికి వచ్చేయండి, అదే అక్కడికి వచ్చేయండి, అక్కడ అంత బాగుంటుందో తెలుసా, ఎలా బాగుంటుందో తెలుసా. ఇది సువార్త. అసలు సువార్త అంటే ఇది సువార్త కానే కాదు. ఎవరికి చెప్పాలి సువార్త? అసలు ప్రభు అంటే ఎరిగిన వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, ప్రభు గురించి తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి యేసయ్య గురించి చెప్పి వారిని యేసయ్య సన్నిధికి నడిపించాలి. ఆల్రెడీ కన్న వాళ్ళని ఇంకోసారి కంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. ఆల్రెడీ వాళ్ళు కనబడ్డారు ఆత్మ ద్వారా. దేవుడు చెప్తూ ఉన్నాడు, విశ్వాసం ద్వారా మన జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలు. ఇక్కడ ఒక దయ్యం పట్టినటువంటి ఒక ఆమె ఉంది. ఆమె చెప్తుంది ఆ దైవజనులను చూసి, ఏంటి తెలుసా? వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. వీళ్ళు ఏం చేస్తారట? ఈ మనుషులు ఏం చేస్తారంటే మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసేది. దేవునికి స్తోత్రం. మేము సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ అడవి ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దురాత్మలు మమ్మల్ని చాలా అటాక్ చేస్తూ ఉండే అనమాట. వెళ్ళనిచ్చేవి కావు, సువార్త ప్రకటించేవి కావు. సువార్తకి వెళ్తా ఉంటే, ఈ ఊరు వెళ్తా ఉంటే ఏదో ప్రక్క నుంచి వాళ్ళకి మా ఫోన్లు పనిచేయవు కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు పనిచేస్తే వాళ్ళకి ఫోన్ చేసుకున్నావు, రే మీ ఊరు వచ్చేస్తున్నారు వాళ్ళు, అక్కడి నుంచి వచ్చారంట, మీకు దేవుడి గురించి చెప్పేటప్పుడు వచ్చేస్తున్నారని చెప్పి ఆటంకపరచడానికి చాలా ఆటంకాలు జరుగుతూ ఉండేవి. అవన్నీ చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలిగేది. వీళ్ళకి ఎలా తెలిసి మేము వస్తున్నట్టు? ఈ దురాత్మ అంటే ఈ సోది చెప్తున్న ఆమెలో పనిచేస్తున్న ఆ దురాత్మ చెప్తుంది, ఇదిగో వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని రక్షణ మార్గమును తెలియజేసేటువంటి వీళ్ళు దేవునికి స్తోత్రం. వీళ్ళ విషయంలో కేకలు వేస్తాం. వాళ్ళు ఏం చేస్తారట? ప్రకటించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తా ఉంది ఈ దయ్యం పెట్టినట్టు పాప. ఈ పిల్ల చిన్నపిల్ల ఆ పిల్ల దయ్యం పట్టుకుని ఆ యజమానులకు బహులాభం తెస్తుందంట. ఆ పిల్ల వల్ల వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారట. ఇదిగో లైన్ పెట్టేస్తున్నారు, ఇదిగో అర్జెంట్ అయితే ఎంత, మామూలుగా అయితే ఎంత, నీకు ఏదైతే చిన్న దయ్యం అయితే ఎంత, పెద్ద దయ్యం అయితే ఎంత, చిన్న సమస్య అయితే ఎంత, పెద్ద సమస్య అయితే ఎంత అని రేట్లు పెట్టేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం. అది కూడా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏమండి, ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్క అమౌంట్. మనకి హాస్పిటల్కి వెళ్తే అర్జెంటు ఓపీ అయితే ఒక రేటు, నార్మల్ ఓపీ అయితే అలా చూసిదాకా ఆగాలంటే ఒక రేటు. ఏమంటే ఎమర్జెన్సీ ఒకటి, అర్జెంట్ ఒకటి, మరలా స్లోగా లేకపోతే మెల్లగా ఓపీ ప్రకారం క్రమ ప్రకారం వెళ్తే ఒకటే. ఇలాగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ పుతోను అనబడుతున్న దయ్యం పెట్టిన ఏమని కూడా వాళ్ళు ఆమె దగ్గర పెట్టుకుని బాగా లాభం సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు సంపాదిస్తున్న ఆమె ఇంతవరకునేమో సోది చెప్పింది, అలాగా ఇలాగా చెప్తుంది. ఈ రోజు చూడగానే దైవజనులు ఇద్దరిని చూడగానే ఆ దయ్యం ఏమంటుందో తెలుసా? ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు ఏం చేస్తున్నారట? మీకు ఏమంటే ఎంత మంచి మాట ఉంటుందండి. వీరు మీకు
రక్షణ మార్గము ప్రకటించువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ మార్గం ప్రకటిస్తున్నారంటే వీళ్ళు? రక్షణ మార్గం. అక్కడ దురాత్మల చేత, భయంకరమైన పరిస్థితుల చేత కట్టబడిపోయినటువంటి వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళని ఎవరు చెప్తారంటే, అక్కడ వాళ్ళే ఆరాధన చేస్తూ వాళ్ళు ఈవిడ జరగబోయేది జరిగేది చెప్పేస్తుంది అని చెప్తున్న ఆమె వీళ్ళందరికీ కనువిప్పు కలిగినట్లుగా అక్కడ మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకు చెప్పిందో తెలుసా? ఆమెలో దయ్యం పోగొట్టేద్దరేమో అని ఆమె భయపడిపోయి ముందుగానే చెప్పేసింది. సరే అనుకున్నారు వీళ్ళు వచ్చేస్తామంటే ఏం జరిగిందో తెలుసండి? 13లో 18లో ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఏమని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను. దేవునికి స్తోత్రం. ఈమె ప్రతిరోజు చెప్తుందట ఏమని? ఇదిగో మీరు సర్వోన్నతుడైనా సైతాన్ గారు కూడా చెప్తాడండి, మేము దేవుని బిడ్డలమని, మీరు దేవుని నమ్ముకోండి, ఇదిగో దేవుని నమ్ముకోండి బిడ్డలారా, దేవుడు గొప్పవాడు అని సైతాన్ కూడా చెప్తుందట. ఈ పౌలు సీల గారి గురించి ఆ దురాత్మ అనేక దినాలు చెప్తూనే ఉంది. ఇప్పుడు అందరూనే ఏమనుకున్నారంటే, ఇదేంటి ఇప్పుడు మనం నమ్మేది కరెక్ట్ కాదా, వీళ్ళ దేవుడు కరెక్టా అనుకున్నట్లుగా ఒక ప్రక్కనే పౌలు శీలకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే మాట్లాడుతూ, మరో ప్రక్కనే ఏమంటే అక్కడ దురాత్మ తన కార్యాన్ని జరిగించుకుంటున్న సందర్భం అది. దీని గురించి దైవజనుడు ఆకులు పడ్డాడట. అంటే అసలు ఏంటి, మనకి ఎగనెస్ట్గా లేదు దయ్యం, మనకి సపోర్ట్ గానే మాట్లాడుతుంది, మనకి బాగానే మాట్లాడుతుంది. మరి ఇక్కడ చూస్తేనేమో వీళ్ళందరూ ఈమెను వెంబడిస్తున్నారు. అసలు ఏంటిది, ఈమెలో దురాత్మ ఏంటని ఆ దైవజనులు ఆలోచించి వ్యాకులు పట్టమంటే మామూలు విషయం కాదు, మరింత వ్యాకులు పడి భారంగా దైవజనులు ప్రార్థన చేశారు. ప్రభువా, ఈమె నాకు వ్యతిరేకంగానూ లేదు, నీకు మాకు సపోర్ట్గాను ఉన్నట్టుగా కనబట్టలేదు. కొన్నిసార్లు అంటే ఏమంటే కొన్నిసార్లు చాలా మంది మనతోనే ఉన్నట్టు, మనతోనే మాట్లాడుతున్నారు, మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటారు. కానీ మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎందుకో ఆయన అలాగంటావు, ఆవిడ అలాగంటావు అని అంటూ ఉంటారు. అవతల పక్కనే సపోర్ట్ చేస్తూ ఉంటారు, మనతోనే మాట్లాడుతూ ఉంటారు, మనకి ధైర్యంగా ఉన్నట్టుగా, మనకు అండగా ఉన్నట్టుగా కనపడతారు. అవతల వ్యక్తికి మనకి తెలియకుండానే సహాయం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, మనం మీకు చెప్పాను కదా, ఆ ఫోన్లే తవ్వేసుకున్నారు కదా, వాళ్ళు వరలెట్టేసారు కదా, సర్లే ఎట్టేసుకొని అని ఒక పెద్ద మనిషి అన్ని మళ్ళీ ఏమన్నాడు తెలుసండి, ఇది ఈ సైన్యంలో వచ్చింది ఏంటట. ఓ పక్కన ఏం చేశాడు, తవ్వేసుకున్నాడు కదా, మళ్ళీ ఆయన తవ్వించాలంటే ఓ డబ్బులు అయిపోతాయి ఆయనకి, ఓన్లే ఆయన స్థలంలో ఆయన తవ్వుకున్నాడు, కొంచెమే కదా ఇలా వచ్చింది అన్నాడంటే. అంటే సెప్టిక్ ట్యాంక్ తవ్వినప్పుడు అంటూ ఏం చేసాడు తెలుసండి, అడిగిపోలేటాడు. ఏమని, ఈ సైన్యంలో ఉంటే నీకు దెబ్బ అయిపోతే, ఈ సైన్యంలో ఉండకూడదు గొయ్యా నుయ్యా అని మొదలెట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ పక్కన మనకి పాస్టర్ గారు పర్లేదులంటే వేసుకోండి నేను చెప్తానులే అన్నాడు. అందరికి వెళ్ళి ఈ దురాత్మ కూడా ఏం చేస్తుంది, అందరికీ మెప్పించినట్లుగా వాళ్ళందరికీ ఆవిడ చెప్పేస్తుందంటే వాళ్ళ ఉన్నతుడైనా దేవుని దాసులంట వాళ్ళు, దేవుడి దగ్గర నుంచి వచ్చారంట వాళ్ళు, దేవుని సువార్త ప్రకటిస్తున్నారంట వాళ్ళు అని చెప్తూనే ఈమె తన పని తాను వచ్చిన వాళ్ళందరికీ జాతకాలు చెప్తుంది, వచ్చిన వాళ్ళందరికీ అది చెప్తుంది, వచ్చిన వాళ్ళందరికీ సోది చెప్తుంది. మరి నిజంగా దేవుని ఆత్మ ఉండి చెప్పుంటే సోదరి చెప్తుంది. ఈ దైవజనుడికి అర్థం కాక ప్రార్థన చేసాడు, అసలు ఏంటి ప్రభువా, ఇప్పుడు ఎగనెస్ట్గానూ లేదు, అటు సపోర్ట్ చేస్తున్నట్టు కనబట్టలేదు, అసలు ఏంటి అర్థం కావట్లేదని ఆ దైవజనుడు చాలా వేదనతో, చాలా దుఃఖంతో చాలా రోజులు కనిపెట్టాడట. కనిపెట్టి ప్రార్థన చేసి, నజరేయుడైన యేసు నామములో ఈమెను వదిలిపో అని చెప్పగానే ఆమెలో ఉన్న దయ్యం ఆమెని వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకు వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ
లేదా పెద్దలు యజమానులు అని చెప్పారు కదా, లాభం సంపాదిస్తున్న యజమానులు పౌలు శీలను పట్టుకుని తీసుకెళ్లి చెరసాలలో బంధించేశారు. ఒక ఆమెలో ఉన్న దయ్యాన్ని పోగొట్టినందుకు ఈ దైవజనులిద్దరిని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. అది పాయింట్ అన్నమాట. ఎందుకు ఇలా కోపం వచ్చిందో తెలుసా? అక్కడ చదవండి 19. ఆమె యజమానులకు తమ లాభ సాధనం పోయినని చూసి పౌలును శీలను పట్టుకుని గ్రామము చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పేది. అప్పుడు జన సమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తముతోను కొట్టవలెనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి. చూసారంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ దురాత్మాను విడిచిపెట్టిపోయిందని ఒక పిల్ల బాగుపడిందని సంతోషించడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళిద్దరి మీద నిందలం అవుతున్నారు. ఏమన్నారు తెలుసా? వాళ్ళ లాభ సాధనం పోయిందని చూసి పౌలు శిలను పట్టుకుని గ్రామ చావిటిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకెళ్ళిపోయారు. ఫస్ట్ అతడు న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి వీళ్ళు రోమా సామ్రాజ్యపు లేదే ఆ రోమా ఆచార సిద్ధాంతాలను గలిబిలి చేసేస్తున్నారంటే వీళ్ళు అని చెప్తున్నారండి. ఏం చేస్తారంటే వీళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి. గలిబిలి చేయుచున్నారని చెప్పి ఆ న్యాయాధిపతికి చెప్తున్నారు, అయ్యా ఈయన అదంటున్నాడు ఇదంటున్నాడు, రకరకాల సిద్ధాంతాలు సంప్రదాయాలన్నీ మార్చిపడుతున్నారు. ఇదిగో మనమేమో ఇలా ఒక అద్భుతమైన నీతికి యథార్థంగా మనం సాగుతూ ఉంటే వీళ్ళేమో దాన్ని మార్చేయాలని చూస్తున్నారు అని రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళని ఎలాగోలా చేయాలని చెప్పి కొర్రాలతో కొట్టి బెత్తాలతో కొట్టి ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టేసి చెరసాల్లో పడేసి అక్కడ కాపలా కాయడానికి ఒక మనిషిని కూడా అక్కడ పెట్టారు. ఇది జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో దైవజనులు, ఆ దేవుని సేవకులు లేదా దేవుని శిష్యులుగా పిలువబడుతున్న పౌలు శీల గారు ఆ చెరసాల్లో ఉండి మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే, మధ్యరాత్రి వేళ స్తుతించుచు ప్రార్థన చేయించు స్తుతించుచు కీర్తనలు పాడుచు ఉన్నారట. ఈ పాటలన్నీ ఖైదీలందరూ వింటా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఎవరు వింటున్నారమ్మా? ఖైదీలందరూ, దొంగలందరూ వింటున్నారు. జరుగుతున్న సందర్భం అది. వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, చాలా చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ స్తుతులు, ఈ ప్రార్థనలు, ఈ పాటలు అందరూ కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ వింటా ఉన్నారు. వింటా ఉంటే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండగా చెరసాల పునాదులు అకస్మాత్తుగా 26 అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేది. చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరవబడిపోయాయి. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి చూచి వారిపోదురనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. చూసారండి ఏం జరిగిందో తెలుసా? మొత్తం ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, తలుపులన్నీ తెరవబడిపోయాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి ఈయన అనుకున్నాడు. కత్తి తీసుకుని ఆ చెరసాల కాపలా కాస్తాను, ఇక నేను కాపలా కాశాను కానీ అందరూ వెళ్ళిపోయారు, నా వల్ల ఈయనంత నష్టం జరిగింది, నేను ఆయనకి ఏ ముఖం పెట్టి చూపించుకోను రాజుకి అని చెప్పి కత్తి తీసుకుని తానే పొడుచుకుపోతా ఉంటే అలాంటి రయ్యలారా మీరంత పని చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడతారు చూడండి 28లో. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వెళ్ళి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి.
వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను హల్లెలూయా. చెరసాల నాయకుడితో దేవుడు మాట్లాడాడు. చెరసాల నాయకుడు హృదయం తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీపం తెమ్మన్నాడు, దీపం వెలిగించాడు. పౌలు దగ్గరికి, శీల గారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర సాగిలపడి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికి తన ఇంటి వారందరికీ విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది. హల్లెలూయా. ఈ రాత్రి మనందరూ విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో మనందరూ 3 రోజులు ఇవి జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకుందాం. ఫస్ట్, విశ్వాసం ద్వారా ఆత్మ రక్షించబడతాయి. ఆమె నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారు. లూదియా అనబడుతున్నటువంటి తల్లి హృదయం తెరబడితే తాను తన ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం. విశ్వాసము ద్వారా ఆత్మ రక్షణ కలుగుతుంది. అప్పుడు దేవుడు బిడ్డ, నువ్వు విశ్వాసం ఉంచితే నీ ఇంట్లో వాళ్ళందరికీ దేవుడు రక్షణ భాగ్యం కలిగి చేయబోతా ఉంటాడు. ఆమె నీ కుటుంబానికి ఒక రక్షణ కవచాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. నీ ఆత్మను రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కుటుంబం రక్షించబడాలి అంటే, మన బిడ్డలు రక్షణలోకి రావాలి అంటే, మన కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభు జరగాలి అంటే మనందరం కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32:39. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారి ఏక హృదయమును మార్గమును ఏక మార్గమును దయచేయదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మ ద్వారా దేవుడికి ఎప్పుడు తెలుసా? ఆత్మ ద్వారా నీ కుటుంబానికి రక్షణ కార్యం విశ్వాసం ద్వారా నీ కుటుంబానికి రక్షణ కలిగి చేయబోవడమే కాకుండా, నీ ఆత్మను రక్షించడమే కాకుండా నీకు ఏక హృదయాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడు. ఆమె ఏక హృదయము మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఆమె చెప్పండి. ఏక హృదయము ఏక మార్గాన్ని దేవుడు చూపించబోతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మోషే 3:15 తల్లి. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలు. దేవునికి స్తోత్రం. మోషే ఎలాగైతే సర్పాన్ని పైకెత్తాడు, విశ్వాసం ద్వారా నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు విశ్వాసం ద్వారా రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఆత్మకు రక్షణ కలగబోతా ఉంది. నీ కుటుంబానికి క్షేమము కలగబోతా ఉంది. నీ కుటుంబాన్ని దేవుడు ఏక హృదయంగా ఏక మార్గంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఒకే హృదయం ఒకే మార్గం. చెప్పండి. ఒకే హృదయం ఒకే మార్గం. ఈ కూటాల ద్వారా నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకే హృదయం ఒకే మార్గంగా మారిపోవును గాక. ఆత్మ ద్వారా దేవుడి కార్యం చేస్తానుకుంటున్నాడు. ఆమె నిత్య జీవం మనకు అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు హల్లెలూయా ఆయన ఆత్మలో ఎత్తబడ్డాడు. మనందరి కొరకు ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడడం ద్వారా మన జీవితాలు ఫలభరితంగా మార్చబడ్డాయి. ఆమె
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు, మరిన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. చూడండి 6వ అధ్యాయం యోహాను సువార్త 47వ వచనం చదువుకున్నాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో చనిపోయేది చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, మనందరికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ పితరులు పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని తిన్నారు, వాళ్ళు చనిపోయారు, కానీ నేను మీకు జీవాహారముగా ఉన్నాను. నేను మీకు ఆహారంగా మారబోతున్నాను. మీరు నన్ను తింటే, మీరు నన్ను త్రాగితే, లేదా నన్ను సేవిస్తే ఒకడు నన్ను సేవించిన ఎడల, అవును, నువ్వు దేవుడిని సేవించగలిగితే ఆ దేవాది దేవుడు ఏం చేస్తానంటే నిన్ను అంచె దినమున లేపబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసు దేవుని కుమారుడు ఆ క్రీస్తు అని మీరు నమ్మనట్లు, నమ్మి నా నామమందు జీవం పొందినట్లు ఇవి రాయి. యేసు ప్రభువు నువ్వు నమ్మటం ద్వారా నువ్వు జీవాన్ని పొందుకుంటావు, నువ్వు జీవాన్ని అనుభవించగలుగుతావు, నువ్వు జీవముతో నడిపించగలుగుతావు. కనుక ఏక హృదయం ఏక మార్గాన్ని దేవుడు కలుగు చేసి జీవాన్ని నీ జీవితంలో దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దేవుని వాక్యాల్లో మనం గమనిస్తూ ఉంటే అనేకమైన లేఖన సత్యాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. గలతీ 3 యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మనకు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమే. కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. చాలు, దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించి. ఇక్కడ వాక్యం చెప్తుంది మన విశ్వాసం మన జీవితంలో బలపరచబడాలని. ఆ పాపములో బంధించబడిపోయిన మనము ఈ లేఖనం ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుందంటే ఆ బంధకాల్లో ఉన్న మనల్ని బయటికి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము వెల్లడి కాక మునుపు అని చోట పుట్టినోట్ల కింద ఏమో చూడండి, విశ్వాసము రాక మునుపు అంతేనండి. విశ్వాసం వెల్లడి కాక మునుపు అని చోట ఏంటండి, విశ్వాసము అంటే విశ్వాసం అనేది లేనప్పుడు ఇక ముందుకు బయలుపడబోవు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారు. ఒకప్పుడు మనందరము లోక సంబంధమైన లేదా ధర్మశాస్త్రమైన దేవుని మాటలకి లోబడ్డాం, బానిసలుగా ఉన్నాం.
యేసు ప్రభు వారు రావడం ద్వారా విశ్వాసం వెల్లడి అయింది. విశ్వాసం ద్వారా ఆత్మరక్షణ దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి విశ్వాసం వెల్లడి కాకముందు మనము దానికి లోబడిన వారుగా ఆ ధర్మశాస్త్రానికి అంటే మనందరం కూడా ఉండిపోయాం. అయితే క్రీస్తునంతకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. చిన్నపిల్లలకి బాల శిక్ష అని ఉండేది. ఇప్పుడు అంగన్వాడి స్కూల్ అని లేదా మనం కాన్వెంట్కి వెళ్తా ఉంటే ఎల్కేజీ యూకేజీ అని నర్సరీ అని చెప్తారు చూస్తారా. ఈ నర్సరీ లేకపోతే ఈ యొక్క అంగన్వాడి కేంద్రాల్లో ఏం నేర్పిస్తారంటే వాళ్ళు బాల శిక్ష నేర్పిస్తారు. అంటే వాళ్ళు సున్నాలు చుట్టడం ఎలాగో, ఆళ్ళు రాయడం ఎలాగో, గీతలు పెట్టడం ఎలాగో ఆ టీచర్స్ వాళ్ళకి నేర్పిస్తారు. ఈ ధర్మశాస్త్రం మనకి ఎలా ఉందంటే ఆ బాల శిక్ష ప్రారంభంలో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుళ్ళకి వచ్చినప్పుడు చిన్నపిల్లగా ఉన్నామో అవి నేర్పించడానికి బాల శిక్షకుడుగా ఆ ధర్మశాస్త్రం ఉపయోగపడింది. ఇప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఎల్లడి కాకముందు, విశ్వాసం అనేది లేనప్పుడు మనము ఎటు పడితే తిరిగాం, ఎలా పడితే అలా ఉన్నాం. ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చాం. దేవుడికి స్తోత్రం. విశ్వాసం లేని వారిగా ఉండొద్దు. విశ్వాసము ద్వారా ఆత్మరక్షణ దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే నిన్ను ఇబ్బంది చేస్తా ఉందో, ఏదైతే నీకు ఆటంకంగా ఉంటుందో ఆ ఆటంకాలను, ఆ ఇబ్బందులను యేసయ్య తొలగించి నిన్ను ఆశీర్వాదానికి కారకురాలుగా యేసయ్య చెయ్యాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతకాలం మనం ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నలిగిపోతూ, బ్రగ్గిపోతూ, మునిగిపోతూ ఉంటాం. రండి, యేసయ్య వైపు, యేసయ్య మార్గాల వైపు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యేసయ్య మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనా మనము ఆత్మ ద్వారా ఏమంటే విశ్వాసము ద్వారా ఆత్మరక్షణ దేవుడు కలుగజేస్తాడు. తొలితేర పట్టణస్థురాలైన లూదియా హృదయం తెరబడినప్పుడు తాను తన ఇంటి వారు రక్షించబడ్డారు. పౌలు శీలలు సరసాలలో బంధించబడినప్పుడు సరసాల నాయకుడు, ఆ కుటుంబము రక్షించబడ్డారు. విశ్వాసం ద్వారా నీవును నీ ఇంటి వారును రక్షించబడదనే వాగ్దానం దేవుడు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. ఇది మీ భక్తుల ద్వారా మనతో చెప్పాడు. ఇదిగో నీ కుమారులకు, నీ కుమారులకు నేను ఏం చేస్తానంటే ఏక హృదయాన్ని కలుగజేస్తాను, ఏక మార్గాన్ని తెలియజేస్తాను. ఆమె హల్లెలూయా. కాబట్టి ఆ ఏక హృదయం, ఏక మార్గం మన జీవితంలో దేవుడు మరింతగా మెండారులుగా దేవుడు మనకు కలుగు చేసి మనల్ని ఆశీర్వాద మార్గాల్లో ప్రభు నిలబెట్టాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం ద్వారా ఏమీ లేదు మన దగ్గర, కానీ విశ్వాసం ఉంది. వట్టి చేతులు గట్టి విశ్వాసం. హల్లెలూయా. వట్టి చేతులు గట్టి విశ్వాసం కలిగి ఏమీ లేదు సృష్టిలోంచి దేవుడు, శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. విశ్వాసం ద్వారా ప్రభు సందులో విశ్వసించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆనందకరంగా, ఆశీర్వాదకరమైన మార్గాల్లో ప్రభు నడిపిస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఆనాడు పుతోను అనబడుతున్నటువంటి ఆ స్త్రీ, ఆ అమ్మాయిని పట్టుకునే దయ్యం కాబట్టి ప్రభుకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటూ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు చాలా మంది లోకంలో. దేవుడు నమ్ముకుని కూడా వాళ్ళు సాతానికి సపోర్ట్ గా, జోడులుగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ నుండి నువ్వు తప్పించబడాలంటే ఏది దురాత్మో, ఏది దేవుని ఆత్మో మనం తెలుసుకుని ప్రార్థన పూర్వకంగా దైవజనుడైన పౌలు గారు వ్యాకులపడి ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్న దయ్యము బయటికి పోయింది. ఆమె విడుదల పొందగలిగింది. అక్కడ ఆ తర్వాత చాలా శ్రమ అనుభవించారు. అయితే ఆ చెరసాలలో ఏమండి ఆ వెళ్ళడానికి కారణం కూడా ఏంటో తెలుసా? అక్కడ చెరసాల నాయకుడి కుటుంబం రక్షించబడాలి. అందుకే దైవజనుడు దెబ్బలు తిట్టగానే ఇష్టపడ్డాడు. చెరసాల్లోకి వెళ్ళాడు, స్తుతిస్తూ పాటలు పడుతూ ఉండగా దైవజనుడు ఆ యొక్క నాయకుడే కాదండి, చెరసాల నాయకుడే కాదండి, ఆ చెరసాల్లో ఉన్న దొంగలందరి మనసులో మార్చబడిపోయాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి ద్వారా, నువ్వు నడుస్తున్న నడవడిక ద్వారా,
నువ్వు నడుస్తున్నటువంటి విధానము ద్వారా ఏమండి ఆనాడు ఆ దొంగల హృదయం మార్చబడినట్లుగా నీ కుటుంబంలో వారి హృదయాలు దేవుడు ఏక హృదయంగా మార్చిపోతా ఉన్నాడు. ఏక మార్గాన్ని నీ కుటుంబంలో తెలిసిపోతా ఉన్నాడు. అటువంటి కృపతో దేవుడు మనందరినీ ఈ మొదటి రాత్రి కూటం ద్వారా నింపి నడిపించి ఆశీర్వాదాల బాటలో ప్రభు నడిపించడానికి సహాయం చేయాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి అలా మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన సహాయకుడా, నమ్మకమైన దేవా, నీ నామమును బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కట్లు పసుకుని అందరూ మోకరించి ప్రభువా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయ ప్రభువా. ఎండిన మా జీవితాన్ని చిగురింపచేయు నాయన. ఆత్మ ద్వారా అయా విశ్వాసము ద్వారా ఆత్మ రక్షణ కలుగు చేస్తుందని చెప్పవు నాయన. అవును తండ్రి, తూలితైన పట్టణస్థురాలైన లూదియా అనబడుతున్న ఆమె హృదయము తెరవబడినప్పుడు ఆ కుటుంబం అంతా రక్షించబడింది నాయన. సరసాల నాయకుడు హృదయం తెరవబడినప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా రక్షించబడింది నాయన. దొంగలందరూ మనసులు మార్చబడ్డాయి నాయన. యేసయ్యా అని కొందరు తండ్రి అయ్యా ఈ రాత్రి ప్రభువా ఈ వాక్యమైన ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవబడిన ఆయన, ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవబడిన ఆయన, ప్రతి బిడ్డ హృదయము తెరవబడును గాక. యేసు నామమున ప్రతి బిడ్డ హృదయము తెరవబడును గాక. ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి హృదయము తెరవబడును గాక. ప్రతి హృదయము తెరవబడును గాక. ప్రతి హృదయము తెరవబడును గాక నాయన. యేసయ్యా గొప్ప కార్యాలు చేయి ప్రభువా. ఈ లైవ్ ద్వారా వింటున్న వారు, గ్రామాలలో వింటున్న వారు, ఈ శబ్దయాత్ర ద్వారా వింటున్న వారు అందరూ హృదయాలు తెరవబడును గాక. అందరూ హృదయాలు తెరవబడును గాక. ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. అత్యున్నతమైన కార్యాలు జరుగును గాక. మహోన్నతమైన కార్యాలు జరుగును గాక. ఓ థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా బలమైన కార్యాలు చేయండి. యేసయ్యా శక్తి కలిగిన కార్యాలు చేయండి. యేసయ్యా మహోన్నతమైన కార్యాలు జరిగించండి ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. కలిగేది మనసు ఓదార్చింది ప్రాణాలను. మీరు హస్తములు తాకాయి కలిగేది మనసు ఓదార్చింది ప్రాణాలను.
నీ బిడ్డల హృదయాంతరంగంలో ముద్రింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విన్న ఈ మాటలు బిడ్డలందరికీ దీవెనకరంగా మారునుగాక. ఈ గ్రామాలు కుటుంబాలు కదిలించబడునుగాక. ఈ గ్రామంలో గొప్ప ఉద్యమం కలుగునుగాక. యేసు నామములో ఆనాడు పౌలు శీలలు శరసాల్లో ఉండి స్తుతించినప్పుడు శరసాల పునాదులు కదిలించినట్లుగా ఈ ప్రాంతం కదిలించబడునుగాక. ఈ ప్రాంతాన్ని పట్టిన ప్రతి బస్టు ప్రతి అయా చీకటి కార్యాలు యేసు నామములో లేవైపోవునుగాక. ఇక్కడ నీ మహిమను సన్నిధిని ఉంచబడతాడు. ప్రతి ఘోరమైన చీకటి కార్యాలన్నీ దూరపరచు. ఈ స్థలమంతా నీ ప్రభావం విడుదలగునుగాక. నీ మహిమ విడుదలగునుగాక. ఈ సన్నిధి విడుదలగునుగాక. ప్రతి దురాత్మలు కాలిపోవునుగాక. బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా జీవితాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాడు. విన్న వర్తమానం అందరి హృదయాల్లో ఫలింపచి యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మొదటి రోజు మొదటి కూడికను దేవుడు ఎంతో మహిమకరంగా ప్రభు జరిగించేట్టు రాజు